హాయ్ గైస్, దిస్ ఇస్ మీ నిఖిల్ విజేంద్ర సింహ. అయితే వెల్కమ్ టు నిఖిల్తో ముద్దు ముచ్చట్లు. మన ఫస్ట్ రౌండ్ ఈరోజు స్కిప్ కొడుతున్నాం, ఎందుకంటే ఇక్కడ మీకు అన్ని తెలుసు. మనకి ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్, అన్ని షేప్స్ ఉంటాయి. అవి మనం చేయట్లేదు ఎందుకంటే డ్యూ టు సమ్ అదర్ రీజన్స్. కానీ ఈ ఎపిసోడ్లో ఐ యాడెడ్ అ క్రేజీ రౌండ్, ఒక మంచి డిఫరెంట్ రౌండ్ యాడ్ చేసా. అదేంటో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంక ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద షో. Hi guys, welcome to another crazy episode of Nikhil to Muddu Muchat. నాకు ఎపిసోడ్ ఎంత స్ట్రెస్ ఇస్తుందంటే, ఇద్దరు సరైన క్యాండిడేట్లు పెట్టుకొని నేను ఎపిసోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముగ్గురం కలిపి నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు ఎపిసోడ్ చేస్తున్నాము. సో బేసిక్లీ ఐ నో యూ గైస్ హావ్ బీన్ వెయిటింగ్. సో ఈ క్రేజీ కాంబినేషన్ తో నేను ఇప్పటి వరకు చేసిన ఎపిసోడ్ లో ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఇంకొక లెక్క. మామూలు ఎంతమంది చెప్పారు? ఇది కొత్త స్క్రిప్ట్, కొంచెం వర్డ్స్ అటు ఇటు అయ్యాయి, కంటెంట్ సేమ్. వి హావ్ ద హాటెస్ట్ సింగర్ సమీరా, హాటెస్ట్ and we have the sensational star Saket Kohli. ఇది ఓకే, హాటెస్ట్ నీకు ఎందుకు సాకేత్ లైఫ్ లో ఫస్ట్ టైం విన్నాను, ఆనందంగా. హాటెస్ట్ సింగర్ సమీరా విత్ సెన్సేషనల్ సింగర్ సాకేత్. లేచేసరికి కెమెరా యాంగిల్ సెట్ కాలేదు కాబట్టి ఊరు కూర్చున్నా. ఎలా ఉంది మీ ఫీలింగ్ రైట్ నౌ? హౌ ఆర్ యు ఫీలింగ్? నా లైఫ్ లో ఇంతవరకు ఇలాంటి షో నేను చేయలేదు. నా ఫీలింగ్ చెప్పాలా? గంగార్ ఇగో మా అమ్మ నాన్నతో కలిసి చూసేలా లేదనుకో, తర్వాత ఉంటుంది. ఏ ఊరుకోండి, సీరియల్స్ చేశారు ఇదో లెక్క. చెప్తున్నా మామూలుగా వేసా, సైలెంట్ గా లేసా. సీరియల్ స్టార్ సమీరా చెప్తా, దాని గురించి కూడా చెప్తా. జస్ట్ కిడింగ్. సో ఇప్పుడు వెల్కమ్ టు నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు. ఇప్పుడు మీరు వచ్చిన వెంటనే ఫస్ట్ నేను అడగబోయే ప్రశ్న కాదు, ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ లో నీది నువ్వే చెప్పుకో. నేను మీకు ఇంట్రో ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు సాకేత్ గురించి అచ్చమైన తెలుగులో, కేవలం తెలుగులో మాత్రమే 60 సెకండ్లు కన్ను ఆర్పకుండా మాట్లాడాలి సాకేత్ గురించి. ఓకేనా? తర్వాత మీరు అదే అనుకుంటారేమో, మీకు కూడా అది కాదు, ఆలోచించు. ఇప్పుడు ఆల్రెడీ 60 సెకండ్స్ ఆలోచిస్తున్నా. ఇప్పుడు మీరు తప్పు ఇంగ్లీష్ పదం వాడకుండా వాడిన ప్రతిసారి ఒక షాట్ వేయాలి. ఏ షాట్? అది ఏదైనా అవ్వచ్చు, ఒక షాట్ వేయాలి. ఇట్స్ ఆర్గానిక్ హెర్బల్. ఓకే, హెర్బల్ అంట. అండ్ హెర్బల్ అంటే కంపల్సరీ రేపు మోషన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1. సాకేత్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా అద్భుతమైన వ్యక్తి అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే ఆయనలో చాలా 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 విషయాలు లోపల దాగి ఉన్నాయి. సాకేత్ చిన్న వయసు నుంచే నాకు తెలుసు, అతనితో మంచి స్నేహం ఉంది. కాకపోతే అప్పుడప్పుడు అతని కోతి చేష్టల వల్ల నేను దానిలోంచి కొంచెం బయటికి అలాగా మా స్నేహాన్ని కట్ చేస్తూ, మా స్నేహాన్ని మధ్య మధ్యలో అలాగా చిన్న చిన్న వదులుకుంటూ మేము చాలా అద్భుతమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నాం. అతను ఒక మంచి గాయకుడు. అతని గాత్రంతో ఎంతో మంది తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించాడు, వాళ్ళు అల్లాడిపోయేలాగా చేశాడు. ఆ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను తెలుగులో శుభ్రంగా మాట్లాడతాను మీకు ఈ రౌండ్ లో. ఇప్పుడు సాకేత్, నువ్వు ముగ్గురు గురించి మాట్లాడారు. ఒకటి పూజిత గురించి, ఇంకొకటి సోనీ గురించి, ఇంకొకటి సమీరా గురించి. విత్ ఇన్ 60 సెకండ్స్, నో ఇంగ్లీష్ వర్డ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. పూజిత నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితురాలు. మేము చిన్నప్పుడు ఒకటే పాఠశాలలో చదువుకున్నాము. గోటి బిళ్ళ ఆడుకున్నాము. అవి మేము ఆడలేదు, మేము వేరే వేరే ఆటలు ఆడుకున్నాము చిన్నప్పటి నుంచే. అలాగే తన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం చాలా బాగుంది. అండ్ అన్నాను, ఒక షాట్ వచ్చింది. నా అంత మంచి ప్లేయర్ ఎవడైనా ఉంటాడా? అది కాదు, అది కౌంట్ లో. సోనీ కొమాండూరి అనగా సాహితీ కొమాండూరి నా చెల్లి. తను చక్కటి తల్లి, బంగారు తల్లి. తను పాడిన చిత్రం పేరు బాహుబలి. దాంట్లో హంసనావ అనే చక్కటి పాట పాడింది. ఆ పాట పాడినందువల్ల ఆ పాట విని ఈ పాట నాకెందుకు రాలేదే అని అల్లాడిపోయిన సింగర్ సమీరా భరద్వాజ్.
సింగర్ అల్లాడిపోయిన గాయని సమీరా భరద్వాజ్, ఆవిడ కూడా చక్కటి గాయని. మరి ఈరోజు చాలా అందమైన దుస్తులు ధరించి చాలా అందమైన కురులు అలా దువ్వకుండా వచ్చింది. ఈ పాటికే 60 సెకండ్లు అయిపోవాలి. ఇప్పుడు మనం ఏంటన్నా ఏవేవో ఎక్స్క్లూజివ్ ముద్దు ముచ్చట్లు షార్ట్స్. ముద్దులు అంటే నిజం అనుకున్నారు, సో ఇది అదేంటి చిల్లీ ఫ్లేక్సా? నేను చిల్లీ వేస్తా, చెప్పకూడదు. నేను చిల్లీ వేస్తా, నువ్వు ఏది కళ్ళు మూసుకొని నేను చిల్లీ వేస్తా. నాకు ఇది చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది, పైన చిల్లీ ఫ్లేక్స్ ఉన్నట్టున్నాయి. సో బేసిక్ గా ఆ నిమ్మకాయ ఏదైతే తేడా చేస్తుందో దాన్ని కారం కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. సో జాగ్రత్త పడుతున్నా. చియర్స్. చియర్స్ గైస్. 3, 2, 1. చిలక్కి చెప్పినట్టు చెప్పా. నేను చిల్లీ పైన ఉంటదని తీసుకుంటా. కింద మొత్తం. సో ఫస్ట్ రౌండ్ ఇంతటితో అయిపోయింది. సెకండ్ రౌండ్ ద మోస్ట్ ఫేవరెట్ రౌండ్. కళ్ళు కళ్ళకు గంతలు గింతలు పెట్టావనుకో మామూలు ఉండదు. నేను చెయ్యనండి. నేను సెకండ్ రౌండ్ ఏంటంటే మీకోసం, కేవలం సమీరా కోసం, మీ అగ్రహారం కోసం కళ్ళకు గంతలు కట్టి మీ ముందు కొన్ని సామాన్లు ఉంటాయి. చెప్తున్నా ముందుగా, నువ్వు అవన్నీ పెట్టావనుకో అందులో ఏమైనా ఉండొచ్చు. ఫుడ్ ఐటమ్స్ లాంటివి కాదు, అవన్నీ ఫుడ్ ఐటమ్స్, బెడ్ ఐటమ్స్ ఏవో ఉంటాయి. బెడ్ ఐటమ్స్ పోస్టింగ్ మీరు చేయండి ప్లీజ్. నాకు మా మమ్మీ డాడీ చూస్తారు. మీ ముందు ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియలో మీరు ముద్దు, సెకండ్ రౌండ్ యాక్చువల్లీ ముద్దు పెట్టి చెప్పు, కానీ మీకోసం దాన్ని కొంచెం ట్వీక్ చేసి మీ ముందు ఒకటి ఉంటది. అందులో మీ చేతులు కంప్లీట్ గా పెట్టి అది 3 సార్లు మాత్రమే ముట్టుకోగలరు. దాన్ని ముట్టుకొని అది ఏంటో చెప్పాలి. సరే చెప్తా. ఓకేనా? రెడీయా? సార్ మోస్ట్ ఫేవరెట్ రౌండ్ ముద్దు పెట్టి చెప్పు రౌండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఎపిసోడ్ లో మనం కొంచెం మార్చాము. అది ఏంటో యాక్చువల్లీ నా కోసం చేసాం. నువ్వు ఇంకా అదే పెట్టుంటే బాగుంటుంది. యాక్చువల్లీ నా కోసం. ఎందుకు సాకేత్ అసలు నువ్వు మాట్లాడకు. ఇంకా దరిద్రమా? అది మీరు చూసి మీ చేయి పెట్టి చెప్పండి. చేయి పెట్టి చెప్పే వస్తువు బట్టి. సరే, ఇట్ కెన్ బి ఎనీథింగ్. రెడీ? లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ రౌండ్. ముద్దు పెట్టి చెప్పు. ఇప్పుడు మనం కళ్ళకి గంతలు కడుతున్నాము. మీరు కనిపిస్తే కనిపిస్తుందని చెప్పండి. సరే సరే చెప్తాను. ముక్కు కూడా క్లోజ్ చేస్తే ఊపిరాడదు నాయన. అదే కాన్సెప్ట్. ఓకే ఓకే ఓకే. కళ్ళు కనిపించట్లేదులే, అక్కర్లేదు. కళ్ళు మూసుకున్నా, మధ్యలో పొడుస్తా ఉంటా. నాకు అంత కనపడదు, నాకు సైట్ ఉంది విపరీతంగా. ఇప్పుడు మనం రెడీయా? ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? మరి నీచంగా ఏమైనా తేడా మరి నీచంగా వాష్రూమ్ లో దాచిపెట్టాడు. మా అమ్మాయిని ఎవరైనా చూసుకోవడానికి ఎవరైనా మా అమ్మ ఉన్నారు. అమ్ముని నువ్వే చూసుకోవాలి. ఉన్నారు. అమ్ముని అయితే నేను కూడా చూసుకుంటాను, పెద్ద టెన్షన్ లేదు. కానీ మా ఆయనని ఎవరు చూసుకుంటారు? చాలా మంది ఉన్నారు, నువ్వు తప్పుకోవడానికే వెయిటింగ్. ఆస్ట్రేలియాలో కూడా చాలా మంది ఉన్నారు. ఇది జస్ట్ ద బిగినింగ్ మాత్రమే. ఓకే, రెడీ? ఓకేనా? అయిపోయావు సార్. ఫిష్ ట్యాంక్ పెట్టారేందయ్యా? నేను వెజిటేరియన్, నీ తెలీదా? దగ్గర అవి కూడా వెజ్ ఫిష్ వద్ద ఫిష్ ఇది. ఓకే చూడు, అయిపోయింది. ఈ ఒక్క రౌండ్ తో నువ్వు ఓవర్. మీ ఇంట్లో నువ్వు ఎలిమినేటెడ్ తెలుసా? ఏంటి చల్లగా ఉంది? 3 టైమ్స్ మాత్రమే. ఓహో 3 టైమ్స్. ఇంకా పెట్టలేదు. 5 4 3 2 1 1 అయిపోయింది. 1 అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైమే. ఫస్ట్ టైమే పెట్టి తీసేయాలి. 5 సెకండ్స్ ఉంచాలి. మెల్లిగా ఎంతసేపు ఉంచచ్చా? అయిపోయింది. ఒకసారి అయిపోయింది. 1 టైం అయిపోయింది. ఇంకోసారి 5 4 3 2 2 టైమ్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్ టైమే 5 4 4.5 3 2 1. ఫిష్ కాదు, ఇంకా తొండలకి కదా. తొండ ఏమైనా ఉందా? ముందుగా తొండ నీళ్ళలో ఉంటే చచ్చిపోతుంది తెలుసా? అది చేప.
ఫిష్ పక్కనా ఫిక్సా చావటలు పట్టు. ఓకే ఇది జస్ట్ ఇట్లా పైకి తీయచ్చేమో. ఇట్లా తీయచ్చా? ఫిష్లే. ఓకే ఇలాగే ఉంటుంది రౌండ్. బాగున్నావు తెలుసా ఇట్లా ఆ బ్యాండ్ ఆ డ్రెస్. జాకీ చాన్ లాగా. సమీరా కరెక్ట్ గా గెస్ చేసినందుకు పారితోషికం. నీకో టిష్యూ. మీరు గెలుచుకున్నారు ఒక వాషింగ్ మెషిన్. ఏది ఉందా నిజంగానే? బట్టలు ఉన్నాయి తర్వాత ఇస్తాను. బట్టలు కాదు మెషిన్ కావాలి నాకు. ఓకే ఇప్పుడు 1116 ఇవ్వచ్చు కదా. 1116. ఇప్పుడు నెక్స్ట్ బయటికి వచ్చిందంట లోపల వేయాలంట. ఆలోచించుకో. అదే వెళ్ళాడు ఫ్లష్ ఆన్ చేశాడు బయటికి వచ్చింది లోపలే అంటున్నాడు. ఏం పెడతాడో ఏమో. సాకేత్ నీకు మూడింది. ఓకే ఇవన్నీ వేలు సాకేత్ 36. రెడీ సాకేత్ భయపడుతున్నాడు ఊగిపోతున్నాడు చూడు. రెడీ ఉంది లోపల 3 times భయపడుతున్నాడు పిల్లవాడు లైట్ గా. ఎక్కడుందో అది రాదు, అది తీస్తే చచ్చిపోతుంది. అది కాదు నా చెయ్యి తీసుకొని అది ఎక్కడుందో పెట్టు. ఓహో సేమ్ ఫిష్ ట్యాంక్. పెద్ద ఫిష్. ఒక్క నిమిషం. మెల్లిగా సాకేత్ మెల్లిగా బయటకు మెల్లిగా వచ్చేస్తాను. మెల్లిగా దానిపైన లేదు లోపల పాముతున్నాడు ఇందాక నుంచి. అంటే స్నేక్ కదా. ఏయ్ హలో ఏ బాబు లేవు. నీకోసం వెయిట్ ఏ చేస్తా. బాబు ఏ బాబు లేవు. పెట్టు నువ్వు పెట్టు ఫస్ట్. కరవదు కదా రౌండ్ పేరు అట్లాంటివి ఉండవు కదా. కొంచెం కరుస్తుంది. అవునా? నేను ఉండి భయపెడుతున్నావు పిల్లండి పాపం. లైట్ గా కరుస్తుంది. ఏంటి ముద్దు రౌండ్ పేరేంటి? ముద్దు పెట్టి చెప్పు. చేయి పెట్టి చెప్పమ్మా కొంచెం. అదే అదే నీళ్ళలో. అయ్యో పక్కనే ఉంది. ఇది నిఖిల్ చెయ్యి. ఇది నాట్ కౌంట్. చెయ్యి అంత గరుగ్గా ఉండదు. నా చెయ్యి అంత గరుగ్గా పక్కనే కొంచెం పక్క సైడ్ కి వెళ్ళిపోయింది. సైడ్ కి అక్కడే ఉంది. ఏమెందుకు అరుస్తుందా? ఓకే ఇట్స్ a turtle tortoise if I'm right. No 2 chances over. Last 2 chances ఇక్కడ. ఫస్ట్ నీ చెయ్యి అని చెప్పి తీసా. ముక్కు సందుల్లో నుంచి కనిపిస్తోంది. నా కళ్ళు మూసుకుంటే ముక్కు సందుల్లోంచి కాదు సందుల్లోంచి కూడా కనిపిస్తుంది. కళ్ళు మూసుకోలేదయ్యా తెరిచి చెప్పాడు. ఓకే సమీరా బయటకు వచ్చేస్తాను బాబు. సీరియస్ చెప్పండి పిచ్చి వేసాలి. కొంచెం వేలు కొరితే భుజంతో పాటు చెయ్యి కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. నేను మరీ సమీరాకి ఇట్లా చేయలే. కొరికేది ఉంటే చెప్పు. నీకు మూడింది. ఓకే అబ్బా పెర్రి పండు పండు కావాలా నాయనా? నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ. దబిడే దిబిడే మాతో పెట్టుకుంటే ఫ్యాన్స్ వస్తారు కింద కమెంట్స్ లో. I am also fan. What do you say? But I'm extremely sorry. ఎందుకు? ఇప్పుడు చేసే నెక్స్ట్ దానికా ఇట్లాంటి ఏదో కొరమీనా మరి కోసుకుంటూ ఫ్రూటీ కదా. అకార్డింగ్ టు యువర్ రూల్స్ రూల్స్ షార్ట్స్ ప్లీజ్. నేను చిన్నప్పటి నుంచి ఏ రూల్స్ ఫాలో కాలేదు. పొట్ట నొప్పి. రెడీ ప్లీజ్ అమ్మా. సో బ్లాక్ కాఫీ షార్ట్స్ అండ్ యాపిల్ సైడర్ షార్ట్స్. నేను బ్లాక్ కాఫీ ఎనీ డే ఎనీ టైం. ఏ మా ఓ డ్రై ఫ్రూట్ ప్రాణాలు. cheers. నాకెందుకు? నేను గెలిచాను కదా. హలో అంటే మీకు బ్లాక్ కాఫీ ఇష్టమేమో అనుకో. హలో స్టార్ బక్స్ ట్రూ బ్లాక్ దట్స్ ఓకే. ఐ లవ్ ఎస్ప్రెసో షాట్స్. ఐ హావ్ మైండ్. ఇంకా లాకు తెగుద్ది. నాకు డౌట్ ఏంటో తెలుసా, బేసిక్ గా కాఫీ స్మెల్ వస్తున్నా దీనిలో ఇంకేమైనా కలిపాడు. ఇందులో ఉప్పు కలిపాడు చూడు అలా. కలపచ్చు. తాగు ఇప్పుడు సాకి ఎక్స్ప్రెషన్ మారుద్ది. బ్లాక్ ఇదే ఏ
నాకు కూడా ఫ్రూటే కదా యా యా నిఖిల్, Very much. పిచ్చి ఫ్రూట్ అని ఈసారి డిఫరెంట్ గా ఉండడం కోసం బ్రింజాల్ పెట్టినా వెజిటబుల్ ఏదైనా. యా యా షూర్ షూర్ ఓకే, ఫ్రిడ్జ్ లో మునక్కాడలు తీయమ్మా ఇందులో వేసేద్దాం. జీవితమే నేను నన్ను నమ్ముతావా? సఫలము. నిన్న అస్సలు ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మను. దా తక్కువ ఎందుకులే అవన్నీ ఎందుకులే డైరెక్ట్ యాపిల్ సైడర్ వేసేయి దా. వెజిటబులేగా आराम से हम करेंगे थोड़ा सौदा. మెల్లిగా మెల్లిగా నారాయణ మంత్రం శ్రీమన్ ఒక ఛాన్స్ అయిపోయిందా? దొబ్బింది గట్టిగా. నారాయణ భజన నేను ఎత్తను మళ్ళీ మూడో ఛాన్స్ అంటారు. ఒక్క నిమిషం. ఏయ్ భయపడతావేంది? వద్దు వద్దు. Let me feel this. What is this? ఈ అమ్మ అనవసరంగా వచ్చాను. అయిపోయింది, రెండు అయిపోయినాయి. ఇది నువ్వు గెస్ట్ చేసా మీరా? నేను రౌండ్ డిక్లేర్ చేసి అన్ని షాట్స్ అవుతా. రేపు నాకు షో ఉంది, ఇప్పుడు అరిచే అరుపులకి నువ్వు నీదే బాధ్యత. హీస్ అలైవ్, హీస్ అలైవ్. సో అది అర్థమైంది, హీస్ అలైవ్ అని. నువ్వు ఈ చెప్పు. కాదు షీ. నా వేలు కూడా కొరికింది. కాదు హీయో షీయో నీకట తెలుసు, ఎట్ట చూసావు? ఎత్తి చూసాడమ్మా వేసే ముందు. లాస్ట్ ఛాన్స్. ఉండు, ఏదో బాగుంది చెలి. బాగా ఫిష్ కేటగిరీ ఏనా? అది సాకిత్ చెయ్య. ఏ క్లూ హూ ఇస్ గోకింగ్? ఫిష్ కేటగిరీ కదా ఇది. వద్ద ఫిష్ కేటగిరీ ఇది. అదేంటి సాకెత్కేమో డ్రాగన్ ఫ్రూట్, నాకేమో రియల్ యానిమల్సా? ప్రతిసారి నాకేంది ఇది? ఇంకా ప్యూర్ వెజ్ కదా. భయం వేస్తుంది బాబు. ఎవరది నిజంగా చెయ్యి అయితే నాకు ఇంకో ఛాన్స్ కావాలి. ఏ నీ మెంటలా? చెయ్యే కదా. కాదురా బాబు, చెయ్యే అది. లేదు నిజంగా. మెల్లిగా మెల్లిగా. అమ్మా నాకు యాపిల్ సైడర్ వినిగర్ ఇవ్వండి రా బాబు. తాగితాను ఏంద్రా బాబు. ఇక లాస్ట్ ఛాన్స్ ఉంది, తొందరగా. వద్దు నాకు. లాస్ట్ ఛాన్స్ దా. దాన్ని హింసిస్తున్నావు నువ్వు. రారా సరసకురారా ఇట్లా అంటే కొరుకుతుంది అది కొంచెం. కప్ప ఫ్రాగ్. ఎస్. వన్ లాస్ట్ టైం ఐ యామ్ గివింగ్ యు. ఇన్ని ఛాన్స్లు వద్దు నాకు. మాకు బాగుంది. ఇన్ని సార్లు వద్దబ్బా. ఇన్ని సార్లు ఎర్రి పుష్ప ఎందుకు నేను యూట్యూబ్ లో అవ్వడం. లాస్ట్ ఛాన్స్. నాకు ఏ లాస్ట్ 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 నాకు చేసి అది కాదు, అటు ఇటు మూవ్ అవుతాం చూసుకో. జై కపీష. మెత్త మెత్తగా మెత్త మెత్తగా ఉన్నది. ఏదన్నా ఏడిపించొద్దు పాపం. మీరు నన్ను డైవర్ట్ చేస్తున్నారు. పువ్వులు గివ్వులు పెట్టి ఇదిగో ఇక్కడ నీళ్ళు మొత్తం. సరే తీసే 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 తీసే. స్లైమ్ పెట్టి నన్ను చిదాన్ని చేస్తారా? అసలు ఇది ఎలా ఉంది తెలుసా? పట్టుకుంటే ఒకసారి పట్టుకొని చూడండి. కాదు నిఖిల్ మంచిగా నీట్ గా దాని చేప షేప్ లో చేసి మరీ వదిలేడు దాంట్లో తెలుసా? గుండె బానే. ఇన్సూరెన్స్ చేయించడం రావాల్సింది ఇక్కడికి వచ్చే ముందు. ఏదమ్మా ఒకసారి చేయబెట్టి సాకెట్. నాకు తెలుసు, నేను అప్పటి నుంచి కాదు పట్టుకుంటాను. ఒకసారి పట్టుకొని చూడు. లోపల దాన్ని మూవ్మెంట్ చేస్తుంది మేమిద్దరమే. అది సాకెత్కి కదా. ఇద్దరు కలిపి టేస్ట్ చేయాలి. అది ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది కదా, సో ఇద్దరు కలిపి డ్రా డ్రా. అది అది దా సర్ప్రైజ్. మన పర్సనాలిటీకి మనం చేస్తే బాగోదు. యాపిల్ సైడర్. ఓ సైడ్ లోనే ఉంది యాపిల్. దరిద్రంగా ఉంటది. ఇప్పుడు ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఇది ద బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ ఇస్ లాస్ట్. ఇది ఇద్దరు కలిపి గెస్ చేయాలి. ఈసారి యానిమల్ పెడతాడు. ఇద్దరు కలిపి గెస్ చేయాలి. నాకు సాకెట్ చేయి తగిలితేనే ఇంకా భయంగా ఉంటుంది యానిమల్ కన్నా. ఇట్లా చెప్పి నా ఇమేజ్ డ్యామేజ్ చేశారు అందరు కలిసి. జాగ్రత్తగా కట్టు. రెడీ గైస్? రెడీ? నిఖిల్ యు నో మీ, నేను కళ్ళు మూసుకొని ఉంటా.
రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెచ్చిన గుడ్డ డబల్ లేయర్డ్. నువ్వు పొడవక్కర్లేదు పీకక్కర్లేదు, అది కనిపించదు. వక్రతుండ మహాకాయం పెడుతున్నావా చెయ్యి? ఏయ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. నువ్వా? ఓకే ఓకే ఓకే. పిల్లో అంట సూర్య సమప్రభ ఆరామ్ సే నిర్విఘ్న దేవా. ఏయ్ ఏయ్ పైనాపిల్. అయ్యయ్యో అమ్మయ్య పైనాపిల్ బానే గెస్ చేస్తారే. అయ్యయ్యో కోట్. ఇది చూసావా మన ఇద్దరం కలిసి షో చేసిన షూట్ చేసిన హిట్. హిట్. రేపు ఫ్రూట్ సలాడ్ పెట్టాము. దాంట్లో ముంచింది. ఇందులో ముంచినది ఫ్రూట్ సలాడ్. ఇందులో అవునులే, పైకి నెక్స్ట్ మొత్తం ఎపిసోడ్ తీసేస్తా. రేపు అంటే నెక్స్ట్ ఎపిసోడ్. రేపు ఎప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ తింటే నెక్స్ట్ ఎపిసోడ్ ఒక చేప, ఓ స్లైమ్, ఓ పైనాపిల్ తో ఫ్రూట్ సలాడ్. నిఖిల్ విజయేంద్ర సింహ ఇచ్చే సో fruit ఇప్పుడు salad కాదు మాత్రం తినకండి. అది కాదు, అదంతా వదిలిపెట్టు. ఇప్పుడు మన ఇద్దరం కరెక్ట్ గా గెస్ చేసాం కాబట్టి నువ్వు ఇప్పుడు యాపిల్ నిఖిల్ సైడర్, తాగుతాడు. నేనేమో కాఫీ షాట్. నిఖిల్ నిఖిల్ కి పోస్తాం టుగెదర్ టుగెదర్ టుగెదర్. వేసేసి అది కూడా వేయాలి. అమ్మ నా వెనిగర్ షాట్ కూడా నువ్వు వేయాలి, అది రూల్. వేసుకో వేసుకో వేసుకో. లేదు లేదు. అది దా సర్ప్రైజ్. వాట్ ఇస్ దిస్? ఐఎమ్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద షో. వాట్ ద హెల్ ఇస్? నీ అది యాపిల్ కాదు సైడర్. సమీరా. నీకేనా మెంటల్ ఎక్కిందా? నీ దరిద్రపు షో నేను చేయను పో. ప్రోమో కోసం కాదు, ప్రోమో వంకతో. ఓకే, ఇంతటితో సమాప్తం. మేము ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ చేసేసాము. ఆర్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇస్ ద ఆనెస్ట్ రౌండ్. సో ఇక్కడ నేను అడిగే కొన్ని క్వశ్చన్స్ కి మీరు టకా టకా ఆన్సర్ చేయాలి. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని సీరియస్ క్వశ్చన్స్ ఉంటాయి. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, ఓకే. ఇద్దరికి అడుగుతా. మీరు ఎప్పుడైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని బాగా తిట్టుకున్నారా? 100 సార్లు. పేరు చెప్పాలా? అవసరం లేదు. 100, 1000, 1,00,000 సార్లు. తిట్టుకుంటే వాట్ ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్? ఎందుకు? నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సమ్ ర్యాండమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాల్డ్ మీ ఫర్ అ సాంగ్. వెళ్ళా, పాడుతున్నా. సో తను ఏంటంటే మేబీ హీ వాస్ ప్రూవింగ్ టు హిస్ ప్రొడ్యూసర్ హూ ఇస్ సిట్టింగ్ బిహైండ్, నేను బాగా కష్టపడి పాడించా, పిండించా, అవుట్పుట్ తెప్పించా అన్న కాన్సెప్ట్లో తను ఉన్నాడేమో. నాకు సార్ బ్యూటిఫుల్ సార్, సేమ్ యాజ్ ఇట్ ఈస్, 1 more. నేను ఒక 5-6 times చూసా. సార్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే 1 more ఎందుకు? ఐ యాక్చువల్లీ హ్యాడ్ అ నైస్ కాన్వర్జేషన్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే 1 more ఇవ్వను. ఇంకెవరు ఇంప్రూవ్? మీకేం కావాలి? మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను ఏమైనా చేంజ్ చేయాలంటే చెప్పండి. సో ఆడిని యాక్చువల్లీ తిట్టుకోవడమే కాదు, తిట్టాను కూడా. నౌ డూయింగ్ వెల్. యా, హీఈస్ డూయింగ్ ఇన్ వెల్. మీరు ఎక్కువ బాగా నాకు మార్కెట్లో అయితే కనిపించలేదు, తర్వాత కనిపించలేదు. మీరు ఎక్కువ బాగా తిట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు? నేను తిట్టుకున్న సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒకటి ఏంటంటే పిలిచిన తర్వాత వెంటనే పాడించకుండా చాలా గంటలు కూర్చోబెడితే నాకు అంటే రెస్పెక్ట్ లేదా అని ఒక కోపం వస్తుంది. అప్పుడు తిట్టుకున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకా టేక్ తీసే వాళ్ళని తిట్టుకున్న సిచ్యువేషన్స్ ఉంది. లైక్ వెన్ వీ సింగ్ అన్నెసెసరీగా మన ఎంతూజియాజంని, మన మొరల్ని ఆర్ వాట్ ఎవర్, మన ఆ టైంలో మనకున్న జీల్ని చంపేసే వాళ్ళు కొంతమంది. ఇదేంటి ఇలా పాడుతున్నావు, ఇంకా 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 తొందరగా, ఇంకా ఇలాగా, ఇంకా అలాగా అని తీసుకున్నాను. నాకు ఇంకోటి, నువ్వు మనం పాడుతూ ఉంటాం ఏదో, ఆబ్వియస్లీ ఒక ట్రాక్ ఉంటుంది, అది విని పాడుతున్నప్పుడు వెన్ దే కంపేర్, ఇలా కాదు ఆ సింగర్లా పాడు అంటే బీపీ రైజ్ అవుతుంది నాకు. ఆ సింగర్లా పాడు అన్నప్పుడు ఆ సింగర్నే పిలిపించుకోవచ్చు కదా అని ఒక డౌట్ వస్తుంది. నన్ను ఎందుకు పిలిచావు? సో దట్స్ ద ఇరిటేటింగ్ పాయింట్ నాకు. మీరు ఎప్పుడైనా పెళ్ళి అవ్వక ముందు మీ పర్సనల్ ఫొటోస్ ని ఎవరికైనా షేర్ చేస్తారా? ఫంక్షన్స్ అయిపోయాక మా చుట్టాలందరికీ ఇగో ఇట్లాంటి ఆన్సర్స్ చెప్తే షార్ట్స్ లేవా? షేర్ చేస్తారా? మా ఆయనకి షేర్ చేశాను. స్వీట్. నేను చాలా సాంప్రదాయబద్ధమైన ఫ్యామిలీ. గ్రూప్ లో పెడతాడు నాకు. నేను మరీ గ్రూప్ లో పెట్టాను, బికాస్ ఒకళ్ళకి తెలిసిపోద్ది, ఒకళ్ళకొకళ్ళు సెండ్ దెమ్ సెపరేట్లీ లాగానే. ఫ్రిడ్జ్ లో ఉండని 5 వస్తువులు ఏంటి? సెల్ ఫోన్, కెమెరా,
Five, చెప్పులు, 3, షూస్, 2. బ్రాస్లెట్స్, నెక్లెస్, మనుషులు మనుషులు, Hopefully. శవాలు. ఓకే, మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే పదం ఏంటి సాకేత్? బీప్. నీ అమ్మ అని అంటాడు. ఓకే, గుడ్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే 5 పనులు ఏమిటి? నేను ఒంటరిగా ఉంటే నా ఫోన్ చూసుకుంటా, లేకపోతే నా టీవీ చూస్తా, లేకపోతే నా బాల్కనీ కూర్చొని అలా, నా బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది, టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ చూసి ధ్యానం పెట్టుకుంటా. మీరు చిన్నప్పుడు ఏం చేస్తాను చెప్పు. అవును, ఇప్పుడు మా అమ్మ చీరలన్నీ అల్మరాలోంచి లాగి అయ్యన్నొద్దు పాయింట్కి రా. చిన్నప్పుడు నేను చాలా చేశా, మా ఇంట్లో క్రికెట్ ఆడి టీవీ పగలగొట్టా, ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఓకే, నేనా ఒంటరిగా ఉండేటప్పుడు సినిమాలు చూస్తా. అదర్వైజ్ ఏం చేయాలో అర్థం కాదు నాకు ఒంటరిగా ఉన్నప్పుడు. రీల్స్ చూస్తావు? రీల్స్ చాలా చూస్తా, నిద్రపోకుండా. రీల్స్ చేస్తాను. నా డ్రెస్లన్నీ పట్టనివి లూజ్ అయినవన్నీ ట్రై చేస్తూ ఉంటా. ఓకే, నెక్స్ట్ ఈవెంట్కి ఏం వేసుకోవాలి. గుడ్. తక్కువని ప్రభాస్ గారి సినిమాలో, మన యాక్టర్ ప్రభాస్ గారి సినిమాలో, నాకు అదే క్వశ్చన్. లేదు లేదు, అమ్మో అన్నీ ఆలోచించేస్తుంది. ప్రభాస్ గారి సినిమాలో తక్కువని 5 లైన్లు 5 పాటలు. 5 లైన్లు, ఒక్కొక్క పాట 5 5 లైన్ల. అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్, నేనుండే స్టైల్ ఇలా ఎదిగా, నీ అంతలా ఎవడైనా సలామనేలా, అడుగడుగు ఒకేలా నడవను కాయే వేళ, ఎవరు నన్ను హించేలా, బొమ్మాళి బొమ్మాళి నిన్నొదలా వదలా వదలా బొమ్మాళి. అయిపోయింది. కాదు బాహుబలి. 5, 4, 3, నీకెందుకు 2. బాహుబలి పాడొచ్చు కదా. బాహుబలి కదా? అయిపోయింది, ఇంకా టైం అయిపోయింది. బలి 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 రా బలి, మా వల్ల నువ్వే బలి. ఇంకా ఒకటి ఉంది. ఆయన హంసనావలోన ఈ 2 సార్లు గాలి ప్లగ్ ఇన్ చేశాడు వాళ్ళ పైన సిస్టర్ ని. అదే కదా. మెచ్చిందిలే దేవసేన. మణి శర్మ గారు కంపోజ్ చెయ్యని 5 పాటలు, కంపోజ్ చేయను చెయ్యనివి. నన్ను నేను ప్లగ్ ఇన్ చేసుకోవడానికి ఒక అవకాశం అన్నమాట ఇది. ఆ, వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత రే. ఇదొకటి. మధురమే ఈ క్షణమే ఈ పాట సందీప్ రెడ్డి వల్ల బాగా షూట్ చేశారు. మధురమే ఈ క్షణమే తెలుసా తెలుసా. ఈ తమన్నా పాట తమన్ గారు amazing బాగా కంపోజ్ composition చేశారు. సమీర పాడింది. అవన్నీ నేనేదో చెప్తున్నా, డైవర్ట్ చేస్తున్నా నేను కూడా. ఓకే, గాలిలో చిందులో వేసిన జెండాల, చిందులో వేసెను నువ్వు వచ్చావని నా. Violin bit ఈ పాటలో ఉంటది. వైలిన్ చాలా బాగుంటది. ఓకే, నాకు తెలుసు. ఇంకొకటి కదా, 5. అబ్బచ్చా అబ్బచ్చా అని. ఈ పాట ట్రాక్ నేను పాడా. అమ్మయ్య, నువ్వు నా కోసం ఇంత ఆలోచిస్తావు, నాకు లేదు, నా పాటలన్నీ పాడిస్తావు. వాట్ వుడ్ యు స్టీల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పీపుల్? సాకేత్, గీతా మాధురి. I would steal Nandu and save him. వాట్ వుడ్ శ్రీకృష్ణ? I would steal his contacts. రమ్య బెహ్రా. She is very calm and composed. I Patience. feel her patience. ఓకే, సాకేత్. Saket, I'll steal his everything, his branded clothes. ఓకే, వాట్ డు యు వాంట్ టు టెల్ ద ఫాలోయింగ్ పీపుల్? ఎంఎం కిరవాణి గారు. That he's a legend, he's a god. తమనన్న. I have never seen such a, అంటే నేను చూసిన వాళ్ళలో he's the one of the most hardworking person. ఓకే, అనూప్ రూబెన్స్ గారు. The way he addresses people, it's very nice, it's very soothing, Respectable. respectful. సిద్ శ్రీరామ్ గారు. I'll steal his popularity. Steal ఇది స్టీల్ కాదా? Tell. గుడ్ వన్. About him. Okay. పాపులారిటీ. ఓకే, బాయ్స్ లో నచ్చని 3 విషయాలు ఏమిటి ఇన్ జనరల్? In general. ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయొచ్చా? ఎందుకు Girls నీకెందుకు? బాయ్స్ కూడా. చెప్పు. నాకు ఆ సినిమాలో తమన్ గారి ఆ సీన్ ఉంటుంది చూడు, అది నాకు ప్లీజ్ ఇది ఎడిట్ చేయరా ప్లీజ్. లేదంటే నా షో రేటింగ్. మై క్వశ్చన్. బాయ్స్ లో నచ్చని 3 విషయాలు ఏంటి? కక్కుర్తిగా ఉంటే నాకు నచ్చదు, చాలా లావిష్ గా ఉండాలి బాయ్స్. నచ్చనివి చాలా టూ ఓవర్ ఫ్రెండ్లీగా ఉంటే ఇష్టం ఉండదు, నన్ను ఇంట్రోవర్ట్ గా ఉన్నా ఇష్టం ఉండదు. మిడిల్ షీ లైక్స్ ఎవ్రీథింగ్ మిడిల్ మిడిల్ నెక్స్ట్. అని 2-3 చెప్పేసాగా. ఎక్కడ? రెండే అయింది. 3 చొక్కాకి అన్ని బొత్తాలు ఉండంగా 2 బొత్తాలు ఇప్పుకొని తిరిగే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కండలు కనిపించేలా నిక్కర్లు
జబ్బలు జబ్బలు కనిపించే జాకెట్, బనీళ్ళు తొడలు కనిపించేలా నిక్కర్లు వేసుకున్నా. తమరికి సేఫ్టీ లేకుండా నాకు అసహ్యం. బెస్ట్ వన్, యూ స్టోల్ ద షో. గర్ల్స్ లో నచ్చని 3 విషయాలు. నాకు నచ్చని క్వాలిటీ ఏంటంటే ఫేక్గా వచ్చి హాయ్ అంటారు చూడు, పక్కకి వెళ్ళి చెత్తనాగదు. ఆ క్వాలిటీ నచ్చదు, Good one. నాకు అస్సలు నచ్చదు. ఇఫ్ యూ డోంట్ లైక్ టెల్ ఆన్ ద ఫేస్, మేబీ I నేను don't మార్చుకుంటాను. like you. How many times should I? అలా చెప్పేయి నిఖిల్కి, వచ్చి ఇవన్నీ వేషాలు వేయద్దు. నా కార్లో చెప్పిందంతా నిఖిల్ చెప్పచ్చు. లాస్ట్ అండ్ ఆల్సో ఇఫ్ దే ఆర్ నాట్ లాయల్, ఇది ఆలోచించాల్సిన విషయం. ఇఫ్ దే ఆర్ నాట్ లాయల్ నాకు Don't like. అంటే ఆర్ టూ టైమింగ్ అస్సలు నచ్చదు. నన్ను చూస్తావేంటి? నువ్వు అటు చూడు. గర్ల్స్ గురించి చెప్పమంటే సాకిత్ గురించి చెప్తున్నాడు. నేను నిజంగా టూ టైమింగ్ చేయను. నేను ఒక్కొక్కసారి వన్ టైమింగ్ బట్ మల్టిపుల్ టైమ్స్. అది కృష్ణ ఓకే, ఇంతటితో ఇది నేను ఆపకపోతే నన్ను ఆపేయమంటారు. ఇంతటితో ఈ రౌండ్ సమాప్తం. బట్ యాజ్ యూజువల్ గానే నీ తొడలు మీ ఆడియన్స్ కి ఇష్టమేగా, నాకు తెలియదు. యాజ్ యూజువల్ గానే మీ ఇద్దరిని పిలిచి ఐ నో ఇట్ ఇది కూడా తీ ఇంకా ఇది కూడా మీ ఆడియన్స్ కి ఇష్టమేగా. ఐ నో ఇంకోటి తీ. ఇట్ ఈస్ వెరీ బోరింగ్, మీకు చాలా రొటీన్. బట్ మీరు ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక్క డ్యూయట్ అన్న పాడించకపోతే ఆడియన్స్ బాగుంది. ఐ నో యు గైస్ టీవీ షోస్ లో అన్ని పాడతారు. ఒకసారి నా ఫేవరెట్ సాంగ్ నాకు పాడారు. నా ఫేవరెట్ అదొకటి సాంగ్ ఉందా? అతడు సినిమాలో నీతో చెప్పను. ఇంకొంచెం అనుకున్నా, ఇక చాలే వద్దన్నా, వదలమంటే ఏమిటర్థం, వదిలిపోమ్మనా. పనిమాల పైన పడతావేం పసికూనా, ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా. మగువ మనసు తెలిసేనా మగజాతికి, మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి, కూత దేనికి నేనే నేనుగా లేనే లేనుగా నా కన్నులా నీదే వెన్నెల. Crazy! What an ending! What an ending! Soft to Mani Sharma garu for this థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. composition. Favorite song. Thank you so much. ఆర్ ఫేవరెట్ సాంగ్. అస్సలు చాలా ఇష్టం నాకు ఈ పాట ఒకటి, చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసి పాటలన్నీ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సాకేత్ అండ్ సమీరా. ఐ యామ్ స్టిల్ నాట్ ఎండింగ్, దేర్ ఇస్ వన్ స్మాల్ ఇంకో జెస్చర్ ఫ్రమ్ ఎపిసోడ్ మై ఉందా సైడ్. ఏంటి కొంపదీసి? సో సమీరా, హే ఇది మీ డాటర్ కి చాక్లెట్స్. ఏంటి బట్టలేమో సాకేత్ కి, ఇవేమో మీ ఆయనకి ఇస్తావా షర్ట్? ఇమ్మంటే ఇస్తామంటే ఇస్తా. వద్దు, నాకేం లేదా. సో ఇది నా లేబుల్ నుంచి సాకేత్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ షర్ట్ ఫర్ యు. యు హావ్ అ లేబుల్? Yes, sans label. సాన్స్ అని చెప్పేసి. Can I open it here? yes of course you can. సర్లే, పాన్ పఫ్లు Hey, వా. వేసుకొని. ఫస్ట్ పాయింట్, నువ్వు అది ఎలా అయినా ఉండని సైజ్ పట్టినా పట్టకపోయినా బ్లాక్ ఇచ్చావు చూడు, అది. అక్కడ అవుట్. నాకు తెలిసి సాకేత్ గైస్, నాకు ఇచ్చిన గిఫ్ట్ ర్యాంపర్ నేను ఓపెన్ చేశాను. ఇందులో దట్స్ పఫ్లు లవ్లీ, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. Thank you so much, guys. I hope you guys had fun. But still, the game is not yet done. Last ఏంటంటే called the memory box. సో ఇందులో మీ షో, మీరు నా షోకి వచ్చినందుకు మీ ఫ్యాన్స్ కి ఆర్ మీ ఫ్రెండ్స్ కి ఆర్ మీ వెల్ విషెస్ ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సాకేత్ ఇందులో పాడిన 3 పాటలు ఏంటో కింద కమెంట్ చెప్పండి. సమీరా ఈ షోలో ఎన్నిసార్లు అని అరిచిందో కమెంట్ చేసి చెప్పండి. ఇది ఎవరు చెప్పలేరు. ఓకేనా? ఎవరైతే చెప్పారో వాళ్ళకి గిఫ్ట్ ఏంటంటే, నువ్వు ఉంచుకున్నానే కదా ఈ క్వశ్చన్ అడిగా. మీరు ఇక్కడ నుంచి మీ మెమరీ కింద ఎనీ ఐటమ్ దట్ యుర్ వేరింగ్ ఆర్ దట్ యుర్ హ్యావింగ్ రైట్ నౌ, యూ హావ్ టు లీవ్ ఇట్ హియర్. డెఫినెట్. అది నేను మీ ఎవరైతే మెయిల్ చేస్తారో వాళ్ళకి మేము కొరియర్ చేస్తాం. ఓకే, నేను స్టార్ట్ చేయనా? చేయొచ్చు. హే, ఇది పక్కన పెట్టి. దిస్ ఇస్ మై గిఫ్ట్ టు మై థ్యాంక్ యూ సమీరా. అంతసారి తిప్పకు తెగుద్ది. ఓకే గైస్, దిస్ ఇస్ మీ నిఖిల్ విజేంద్ర సింహ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సమీరా. ముద్దు ముచ్చట. థ్యాంక్ యూ సో ముచ్చట మచ్. మనదో, ముద్దు తర్వాత, షో తర్వాత. Thank you so much, Samir and Saket, for coming to the show. I had a great time. So, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే give it a big thumbs up, comment section లో కామెంట్ చేయండి. And also, Samira and Saket both have crazy YouTube channels and Instagram profiles. They do a lot of events, shows, a lot of stuff. So please do contact them. Please do follow them. కాంటాక్ట్
షోస్ కి షోస్ కి సో కానీ ప్లీజ్ డు కాంటాక్ట్ ప్రమోషన్స్ కి కానీ Samir is a very good Pose singer and a చేస్తుంది. composer. Saket మీ అందరికీ తెలిసిందే. He does a lot of private events. He has a band. He does weddings, Hey, I also shows, have a composition. She also has a band. So ఇక్కడ కాదు రబ్బర్ బ్యాండ్ కాదమ్మా, రియల్ బ్యాండ్ ఉంది. సో కింద వీళ్ళకి పర్టికులర్ గా వీళ్ళకి సంబంధించిన నంబర్స్ కాంటాక్ట్స్ అన్ని నేను ఇస్తా. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎంక్వైరీస్ యూ కెన్ ఆల్సో అప్రోచ్ దెమ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దెమ్, ఫాలో దెమ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ నిఖిల్ విజయ్ నరసింహ. స్టే ట్యూన్ గైస్, లవ్ యూ ఆల్.